బీసీలకు సంబంధించి 42% విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది. అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ రెండిట్లో కూడా ఈ రెండు బిల్లులు సాకారమై అసెంబ్లీకి రావడం వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెషన్ మరొక అంశాన్ని కూడా చరిత్రలో నిలిచిపోతుంది. కాకపోతే అది కొంత బ్లాక్ డేగా నిలిచిపోతుంది. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరుషమైనటువంటి పదజాలం ఇంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది. మరి అక్కడ స్పీకర్ గారు వాటిని రికార్డ్స్లోంచి తొలగించుంటే నేను చెప్పలేను, కానీ లేకపోతే మాత్రం చరిత్రలో ఒక నల్ల మరకగా ప్రజాస్వామ్యంలో నిలిచిపోతుందన్న విషయం చెప్పక తప్పని పరిస్థితి. ఇక ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లోనూ అసెంబ్లీలోనూ ఎంత ప్రశ్నించినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయినటువంటి అంశం ఏంటంటే అప్పులకు సంబంధించినటువంటి అంశం. మాటి మాటికి కేసీఆర్ గారి మీద మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసిరని ఒకరోజు, 6 లక్షల కోట్ల అప్పు చేసిరని ఒకరోజు, 8 లక్షల కోట్ల అప్పు చేసిరని ఇంకొక రోజు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా రోజుకొకటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నంబర్ యాడ్ చేసుకొని మా మీద దాడి చేసింది. అది ఎన్నికల ముందుకు జరిగినటువంటి దాడి, ఎన్నికల తర్వాత కూడా అదే దాడిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్ట్రేషన్కి లోనై ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో 2 రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను. ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది 24 మార్చి 2025, ఇవాళ 28వ తారీఖు, 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 4,42,298 అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి. మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు, వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం అని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఒకటి అప్పుల విషయం అయితే, మరి ఇంకొక విషయం కాళేశ్వరంలో ఉన్న బ్యారాజ్ల గురించి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాం. ఇన్ని రోజులు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి అంటేనేమో అవి వాడడం కరెక్ట్ కాదని చెప్పినారు. మరి నిన్ననేమో 2 బ్యారేజీలు బాగానే ఉన్నాయి, వాడవచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు అని వాళ్ళే చెప్పినారు. అంటే నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం అన్నది మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ పోరాట పటిమతోని ఇలాగే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతుంది, మనకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధిస్తామని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాం.